కార్యక్రమం తొందరగా చేసుకుందాం. రామన్నకు చాలా కార్యక్రమాలు ఈరోజు ఉన్నాయి కాబట్టి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా జూబ్లీస్ ఎన్నికలు బాధ్యత మీద వేసుకొని దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నా కూడా ఈరోజు ముఖ్యంగా మన నియోజకవర్గం రాయందరికి జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న ఈ జాయినింగ్ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసి మనందరికీ టైం ఇచ్చిన రామన్న గారికి పేరు పేరున అందరికీ మిగతా అందరి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకసారి ఇదే కార్యక్రమానికి పెద్దలు అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు, సత్యవతి రాథోడ్ గారు, లచ్చన్న గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు దయచేసి వెళ్ళన్నా మీరు వేదిక మీదకి రండి, ఇటు కూర్చోండి. ఒకసారి అన్న రామన్న సమక్షంలో ఎల్లన్న గారు మళ్ళీ శేఖర్ ఈయన మా సర్పంచ్ ఉన్నాలే కానీ మీరు తర్వాత అందరికి తర్వాత చేద్దాం. ఇప్పుడు ఇదే కార్యక్రమంలో మనకు ఒక సోమాజిగూడ నుంచి ఇక్కడికి విచ్చేసిన వంటి అంజుబాబు పల్లవి గారు ఇద్దరు కూడా దయచేసి ముందరికి రావాలా. రామన్న గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో మా తెలంగాణ యొక్క జై తెలంగాణ. దయచేసి కూర్చోండి, మనం కార్యక్రమం చేసుకుందాం. అందరు మిగతా ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరెవరు కండువాలు వేయించుకోవాలి అందరికీ అయితే వెళ్ళనా మీరు వేదిక మీద కూర్చోండి. మీరు వేదిక మీద కూర్చోండి. పండిత్ సాబ్ కొంచెం మీరు అడ్జస్ట్ కండి, కొంచెం ఏమనుకోదు. ఎవరైనా మురళంకులు కూడా జాగేయండి. మోహన్ రావు గారు అధ్యక్షులు మీరు కూడా కూర్చోండి వదరా. అందరికీ కూడా నమస్కారం. ఆనవాయితీగా ప్రతి వారం తెలంగాణ భవన్లో వివిధ పార్టీల నుంచి ఏ విధంగా అయితే తెలంగాణ భవన్కి వచ్చి మేము సైతం బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తామని ఒక ఆనవాయితీ ఏదైతే మొదలైందో, ఆనవాయితీ ఏదైతే కొనసాగుతున్నదో అదే ఆనవాయితీ యొక్క భాగంగా 3 సంవత్సరాలు ఇంకా అధికారం ఉండంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మనం కొత్తగా ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు మనం పరోక్షంగా ప్రత్యక్షంగా కార్యకర్తలు ఏం చేయకపోయినా ఏం చేస్తామని నమ్మకం లేకపోయినా కూడా తెలంగాణ కోసం మేము పనిచేస్తాం. తెలంగాణ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ చేతుల్లో, ఈ ముఖ్యమంత్రి గారి చేతుల్లో నాశనం అవుతుందని గ్రహించి అదే ఒక ఆలోచన మేరకు కేసీఆర్ గారు అయితేనే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా నమ్మి ఏ విధంగా అయితే మన పార్టీలకి భారీ ఎత్తున చేరికలు ఏవైతే జరుగుతున్నాయో ఆ ఆనవాయితీలోనే ఈరోజు భాగంగా పెద్దలు ఎల్లన్న గారు, మా శేఖరు, మళ్ళీ ఎల్లన్నతో పాటు శంషాబాద్ నుంచి వివిధ గ్రామాల నుంచి ఇక్కడ విచ్చేసిన మా సోదరులందరికీ కూడా, అది ముఖ్యంగా అంజుబాబు గారు, పల్లవి గారు వాళ్ళ తరఫు నుంచి వచ్చిన వంటి వాళ్ళ మిత్రబంధువులు అందరూ కూడా ఈరోజు పార్టీ మేమందరం కూడా స్వాగతం పలుకుతున్నాం. 2 నిమిషాలు చెప్పి నేను పెద్దల అమ్మకి మైక్ అప్పచెప్తాను. 2 నిమిషాలు అంజుబాబు గారిని మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవాళ మాకు ఒక పండగ లాంటి దినం, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ హోమ్ కమింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ కేటీఆర్ అన్న గారి నాయకత్వంలో మేము పార్టీలో చేరడము ఇట్ ఈస్ అ వెరీ బిగ్ డెసిషన్. ఎందుకంటే ఈ ముందు తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీల పాత్ర వహిస్తూ అన్నగారు మా బాపు, మేము బాపు అని పిలుస్తాము కేసీఆర్ గారిని, ఆయన నాయకత్వంలో చాలా తెలంగాణ ఉద్యమంలో అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేసి మధ్యలో ఏంటంటే ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడి బాపు చేతిలో తెలంగాణ వచ్చిందో మేము అనుకున్నాం ఇప్పుడు తెలంగాణ సురక్షితంగా ఉంది, మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మన బాపు చేతిలో సురక్షితంగా ఉంది అనుకున్నాం. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుంచి అరాచకాలు మొదలైనాయి. ఈ అరాచకాలకి అడ్డుకట్ట వేయాలని ఇవాళ పార్టీలో చేరి కేటీఆర్ అన్నగారి నాయకత్వాన్ని బలపరిచి మళ్ళీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం, మన బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి తెచ్చుకోవాలని మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు జరిగే బై ఎలక్షన్లో కూడా we will put our 100%, ఎందుకంటే 100% రాత్రి పగలు కష్టపడతాము, ఈ నియోజకవర్గాన్ని గెలిపించి మీకు ఒక అనుకూలంగా ఇస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు అంజుబాబు గారు. దినదినం ఒకసారి మనం అందరం కూడా